నీకేం కాలేదు కదా? ఎవరన్నా అడిగితే యాక్సిడెంట్ అని చెప్పు. ప్రమాదం జరిగిందని చెప్పు. యాక్సిడెంటే కదండి. మీరేమన్నా చెప్పండి, ఇది ధర్మన్న కుట్రనే. ఆయన బుద్ధి నాకు బాగా తెలుసయ్యా. నేను యాక్సిడెంట్ అని చెప్పాను కదా, పోలీసులు కూడా అదే చెప్పాను. అనవసరంగా బుర్రలు పాడు చేసుకుంటున్నారు. అన్నీ మీరు తేలిగ్గా తీసేస్తున్నారు కదయ్యా. మీరెందుకు లారీ నంబర్ చూడకుండా వచ్చారు? అది కాదు సుబ్బయ్య, నేను కారు నడుపుతుంటే వెనక నుంచి ఎవరో గట్టిగా హారన్ కొట్టారు. ఎవరన్నా ఏమండి, ఏమైంది? సత్య, ఏంటా సౌండ్? ఏం లేదు, గ్లాస్ పడిందంతే. అంతేనా? దానికేనా అంత గాబరాగా పరిగెత్తింది? కారు యాక్సిడెంట్ అయినప్పటి నుండి అయ్యగారు గట్టిగా గాలి పీల్చినా కూడా ఏమైపోతుందని అమ్మగారు కంగారు పడిపోతున్నారు. పద్మసారాణి, నా సింటి బొట్లు ఎక్కడుంది? కనిపించట్లేదు. అక్కడ మేజాబల్ల పైనే ఉంది బావగారండి. పిన్ని, మా అమ్మ నాకు ఎప్పుడు ఒకే జడేస్తుంది. నాకు 2 జడలంటే చాలా ఇష్టం. వేస్తావా? నేనున్నాను కదా, 2 జడలేంటి, 3 జడలైనా వేసేస్తాను. 2 జడలు సరే, ఇంకోటేది? చిన్నమ్మ తోక. ఏయ్, ఆట పట్టిస్తున్నారా? రాత్రి కథలు చెప్పరు అంతే. పద్మచారాణి, ఇదిగో వచ్చేస్తున్నానక్క. చిన్నమ్మ జడ. ఏంటక్క? కారపుడివ్వు. తీసుకోండి అక్క. అక్కడ పెట్టు. ఎక్కడికి వెళ్తున్నావు? రా, కూరగాయలు కోసిద్దు గాని. పద్మజారాణి, అంత తొందర ఎందుకు? కింద మీద పడుతున్నావు? చెయ్యో కాలు విరిగితే ఎందుకు నీకంత భయం? భయమేం లేదు. మొదలు పేరు పెట్టి పిలిచారు కదండి, చెయ్యి ఆడలేదు, కాలాడలేదు. ఏమైందండి? కాలాడలేదు. తలుపే. బోల్టే. గెడబెట్టు. రా. నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. ఇందులో ఎటువంటి మార్పు లేదు. తెలిసిందా? ఏంటి? ఏ మార్పు లేదండి. కానీ నేను మారాలంటే కొంచెం టైం కావాలి. కొంచెం కొంచెంగా పాతవన్నీ మర్చిపోతున్నాను. కోపం లేదు కదా? ఊనా ఊహునా? నీకేం కాదు, నువ్వేం భయపడకు. నా ప్రాబ్లం నీకు అర్థమవుతోంది కదా? థ్యాంక్స్. మెన్షన్. నో మెన్షన్. గుడ్. వెళ్ళనండి. ఎక్కడికి? మీకు బోర్ కొడుతుందానండి? అబ్సల్యూట్లీ నాట్. బోర్ కొట్టడం లేదంటున్నాను. కూర్చో. ఇక్కడ కూర్చో. కూర్చో. నిల్చో. కూర్చో. ఇలా కీచే బొమ్మలాగా ఉండకూడదు. స్వతంత్రంగా, సంతోషంగా నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. అర్థమైందా? నీకేమన్నా కావలిస్తే నన్ను అడుగు. మీరును. మీకేమైనా ఇష్టం కాకపోతే మీరు చెప్పాలండి. పాట ఇష్టమేనండి?
ఎందుకు? అది కాదు, భాను అక్క సేడ్గా ఉన్నారు. నేను పాట పాడగానే నవ్వేశారండి. మీరు సేడ్ అయి ఉంటే పాట పాడండి. పాడు. కూర్చునే పాడొచ్చు కదా. పాడొచ్చండి. జాజి పువ్విరిసింది, వయసేమో పిలిచింది, నా మావమ చింతకి ఊపిరాటలేదు. పట్టుకున్నందుకు కాదు, భయం. వినండి, మన గొల్లపోలు గ్రామంలో సమస్త ప్రజలకు తెలియజేయనిదేమనగా 5 సంవత్సరాల నుండి నిలిచిపోయిన శంకరలింగేశ్వర ఉత్సవాన్ని ఈ సంవత్సరం జరిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మీటింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందహో. ఆ సమావేశానికి ప్రభుత్వ అధికారులు, అలాగే రేపు మీటింగ్ కు పెద్దయ్య గారి కుటుంబం, చెన్నయ్య గారి కుటుంబం కూడా వస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలంతా పాల్గొనవలసిందిగా తెలియజేయడమన్నదహో. ఏదో చెడు కాలం వచ్చి దేవాలయం తలుపులు మూసేయడం వల్ల శంకరలింగేశ్వర స్వామి ఉత్సవాలు జరపడానికి వీలు పడలేదు. ఇది పెద్దయ్య గారు ముందుండి జరిపించే కార్యక్రమం. ఇప్పుడు వారు కూడా మనతో లేకపోయా. అందుకే వాళ్ళ కుటుంబం వాళ్ళు ముందుండి శంకరలింగేశ్వరుని మొదట పూజ చేయాలని మనం అంతా తీర్మానించుకున్నాం. దీనికి మీరెవరూ అడ్డు తగలరని మేము అనుకుంటున్నాం. అడ్డు రారని మీరెలా అనుకుంటున్నారు? చేతబడి చేసేది మీరే, శవాన్ని మోసేది మీరే అన్నట్లుంది. తీర్మానం మీదే, తీర్పు మీదే అంటే ఎవరు ఒప్పుకుంటారు? అలాగాదు చెన్నయ్య గారు, వాళ్ళు పెద్దోళ్ళు. ఏ లెక్కలో పెద్దోళ్ళు? చచ్చిపోయే వాళ్లలోనా, బతికున్న వాళ్లలోనా? బతికున్న వాళ్ల లెక్కల్లో అయితే వీడెలా పెద్దోడవుతాడు? ఇక చచ్చినోళ్లను లెక్క వేయడానికి వీలు పడదు. రేపటి రోజున వీడు చూడు, ఈ విషయంలో నువ్వు ఓడిపోయానని మీసం తిప్పితే నేను ఓడిపోయానని తలదించాలా? ధర్మ, అర్థం లేకుండా మాట్లాడదు. ఇది ఊరికి మంచి జరగాలని చేస్తున్న కార్యం. ఇక్కడ గెలుపోవడములు ముఖ్యం కాదు. గెలవాలనుకుంటే నేను ఆ రోజే గెలిచి చూపించేవాడిని. సరే, నువ్వే పెద్దోడివి, నువ్వే ముందుండి పూజ జరిపించు. నేను వదిలేస్తున్నాను. మీరంతా ఆగండి. కూర్చోండి. కూర్చోండి అయ్యా, కూర్చోండి. నువ్వు విసిరేసిన భిక్షాన్ని ఎత్తుకుని బతికే స్థితికి ఈ ధర్మ ఇంకా దిగజారలేదు. ఈ ధర్మ మీసం ఎప్పుడు కిందికి తిప్పే మనిషి కాదు. నేను శాంతంగా ఉంటేనే ధర్మ. తిరగబడితే యమ ధర్మాన్ని. వీణ్ణి ముట్టుకోవడానికి వచ్చిన వాళ్ళెవరూ ఎక్కువ కాలం బతకరు. నువ్వు అంతే. నీ తల ముండం వేరు చేసి నేను ఈ ఊరికి యజమాని కాకపోతే నేను వీరయ్య కొడుకు ధర్మానే కాదు. ధర్మ, నువ్వు మనిషిగా ఉండడం ముఖ్యమా, యజమానిగా ఉండడం ముఖ్యమా? కొన్ని రోజులాగు. నువ్వు ఉండవు, నీ పెత్తనము ఉండదు. ఇదే నేను చేస్తున్న సవాల్ రా. నీ సవాలుకి భయపడేవాణ్ణి కాదు. నీది నాది వేరే. ఊరి జనాల విషయానికి వచ్చావో. ఓహో, లోపల పడుకున్న మృగం చెంగులు లేస్తుందా? లేపడానికి ప్రయత్నించకపోతే నీకే మంచిది. లేపుతాన్రా, లేపుతాను. పులేదో పిల్లేదో ఈ జనానికి తెలియాలి. ఒకటి నీ తల, లేకుంటే నా తల ఈ భూమి మీద పడి తొలవలసిందే. ఉండండి, వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమం ఎవరు చేయాలో తీర్మానిద్దాం. వచ్చే సంవత్సరానికి ఇంకా 365 రోజులున్నాయి. అప్పటిదాకా ఎవరు బతికుంటారో ఎవరు చేస్తారో ఎవరికి తెలుసు. రండ్రా. సత్య, లక్ష్మి. అయ్యయ్యో, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకే అలంకారం ఏంటి? పాత గోడకు సున్నం వేసినట్టు. చిన్నమ్మకి ఉదయం నుండి వరుసగా వాంతులు అవుతూనే ఉన్నాయి. ఏవే, అమ్మ చెప్పలేదా ఎవరికి చెప్పొద్దని? వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. ఏమైంది లక్ష్మి? వదిన, ఏమైంది? ఏమీ అవలేదు. ఏమీ అవ్వకపోవడం ఏంటి? ఉదయం ఏదో తినుంటుంది. తింగర్ ఎంత చెప్పినా వినదు. ఆగాగు, చేయవలసిన తప్పంతా చేసి నన్ను అడిగితే నేను తప్పు చేశానా? ఏమైంది లక్ష్మి? ఎందుకంటే వాంతులు? వాంతులు ఎందుకు అవుతాయి? తాగింది ఎక్కువైతే వాంతులు అవుతాయి. అయ్యో, నా కర్మ. ముగ్గురు పిల్లల తండ్రి అయినా ఇంకా అర్థం కాలేదు. రండి మీరు.